శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అసలు ఆ కొండ పేరు శ్రీశైలం. దాన్ని మనం తిరుమలై అంటున్నాం. తిరుమలై అన్నది ఎవరన్నారంటే ద్రవిడ భాష మాట్లాడే వాళ్ళు అన్నారు. తిరు అంటే శ్రీ, తిరు ఎంజి రామచంద్రన్ అంటూ ఉంటారు వాళ్ళు. తిరు అంటే శ్రీ, మలై అంటే శైలం, శ్రీశైలం. ఇక్కడో శ్రీశైలం, అక్కడో శ్రీశైలం. ఇక్కడున్న శ్రీశైలం శ్రీనివాసుడిది, అక్కడున్న శ్రీశైలం శ్రీగిరివాసుడై ఉంటాడు. ఈ ఇరువురు మొనరాయి చేయింది అన్నారు ఆళ్వారులు. వీళ్ళు రెండుగా కనబడుతున్న వారు ఒక్కరై ఉన్నారు అన్నారు. అందుకని ఆయన మీరు చూడడంలో ఉంటుంది. మీరు ఎలా చూడండి ఆయన ఉద్ధరిస్తాడు. మీరు చూడడం అంటూ చూస్తే చాలు, అది ఆయన కోరిక. అసలంటూ చూస్తే మీరు ఎలా ముచ్చటపడి చూస్తే అలా కనబడతాడు. ఆయనకేం బాధ. ఇది వెంకటేశ్వర స్వామి వారిలో ఉన్నటువంటి గొప్పతనం. అంతటి దయాళువైనటువంటి పరమాత్మ 7 కొండలుగా మనం పైకెక్కడం ఎందుకు అంటే అందులో రహస్యం చెప్పారు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అని 7 చక్రములు దాటాలి. దాటి సహస్రారంలో పరమశివ పర్యంక నిలయాం కింద ఆనంద దర్శనం అవ్వాలి. అలా ఆనంద దర్శనాన్ని పొంది తనలో తాను రమించిపోలేకపోతున్నాడు. వీడి మనస్సు పరమాత్మ యందు నిలబెట్టలేకపోతున్నాడు కలి యొక్క ప్రేరణ చేత అని పరమాత్మ సులభ సాధ్యుడై ఇవాళ 7 కొండల మీద తాను నిలబడి మనం కాళ్లతో తొక్కుతూ వెళ్ళినా, చెప్పులతో తొక్కుతూ వెళ్ళినా, రైల్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఆఖరికి ఇవాల్టి రోజున కొండ మీద మలమూత్ర విసర్జన చేసినా మహానుభావుడు ఒప్పుకుంటున్నాడు. పాపరాశి పెరిగిపోతున్న కొద్దీ తనంత దయాళు అయిపోతున్నాడు. కొడుకు ఎంత అప్రయోజకుడైపోతే తండ్రి అంత బెంగ పెట్టుకున్నట్టు, వీణ్ణి రక్షించుకోవడానికి తండ్రి అంత ప్రయత్నం చేసినట్టు, ఎంతగా పాపమునందు లోకులు నిమగ్నత పొందితే అంతగా ఆయన దయ రోజు రోజుకి పెరిగిపోతుంది మహానుభావుడిది. అందుకని వెంకటాచలపతి అయ్యాడు. అది వెంకటాచలమైంది. అయితే ఈ 7 కొండలుగా ఎక్కడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం వేరు. మీకు వృషాద్రి అంటే చెప్పాను. ఆ వృషభాసురుడు తపస్సు చేశాడు. వృషాద్రి కోరిన కోరికలను వర్షిస్తుంది కాబట్టి. నారాయణాద్రి, నారాయణుడు అనబడేటటువంటి ఒక మహాభక్తుడు తపస్సు చేశాడు కాబట్టి నారాయణాద్రి. పరమేశ్వరుడి యొక్క ఆ ఆనందాద్రిని, క్రీడాద్రిని గరుత్మంతుడు తీసుకొచ్చాడు కాబట్టి గరుడాద్రి. ఇలా దానికి పేర్లు వచ్చాయి. కాదు ఈ 7 కొండల దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు లోపల పొందినటువంటి అనుభూతిని వారు చేసినటువంటి ప్రసంగంలో ఆ 7 కొండల్ని తాత్విక విచారణం చేశారు ఆయన. నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు ఓసారి అంటే చాలా మాటలు వెళ్ళారు. వారు తిరుచానూరు గురించి ఒక ప్రసంగం చేశారు. తిరు ఈశానూరు అని ఒక ప్రసంగం చేశారు. మహాత్ముల యొక్క దర్శనం అంటే ఇలా ఉంటుంది కదా అనిపిస్తుంది మనకి. ఆయన అంటారు, మొట్టమొదట ఏ కొండ ఎక్కుతున్నారు మీరు మొదట ఎక్కే కొండకి వృషభాద్రి అని పేరు. వృషభం అంటే ఏమిటి? వృషభం అంటే ఎద్దు. ఎద్దు ఎవరికి వాహనం? ఎద్దు పరమశివుడికి వాహనం. ఎద్దంటే నిజంగా ఎద్దా? మంత్రంలో దానికి 4 శృంగాః త్రయో అస్య పాదాః ద్వై శీర్షే సప్తహస్తా సో అస్య త్రయీభత్తః వృషభః రోరవీతి మహాదేవో మర్త్యాగం అవివేశ అని. అది 4 శృంగాః 4 కొమ్ములు. అవే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడేటటువంటి 4 స్వరూపాలైనటువంటి శబ్దం. త్రయో అస్య పాదాః భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉంటుంది. త్రయీబద్ధ 3 చోట్ల కట్టబడుతుంది. నాభి, కంఠము, ఉదరము. త్రయీబద్ధ వృషభ. అటువంటిది సప్తహస్త విభక్తులు, 7 విభక్తులు. ఈ శబ్దము ఏదైతే ఉందో ఆ శబ్దము వేదమును సూచిస్తుంది. మనకి మన సనాతన ధర్మంలో ప్రమాణం ఏదో తెలుసా అండి? కన్ను ప్రమాణం కాదు. నీ కన్ను చూసిన దాన్ని ఏది నిర్ణయించాలి? బుద్ధి నిర్ణయించాలి. బుద్ధి అన్ని వేళలా నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని పొంది ఉండదు. కొండ మీద పొగ కనపడింది అనుకోండి మంచు అంటుంది. మంచు కనపడింది అనుకోండి పొగ అంటుంది. దొంగ కనపడింది అనుకోండి దొంగ అంటుంది. దొంగ కనపడ్డాడు అనుకోండి దొంగ అంటుంది. కాదు ఒకనాడు తాడు కనపడింది అనుకోండి పాము అంటుంది. పాము కనపడింది అనుకోండి త్రాడు అంటుంది. అందుచేత మీరు ఈ కంటితో చూసి ఈ బుద్ధితో నిర్ణయిస్తున్నవన్నీ కూడా ప్రమాణములా కావు. భగవత్ సంబంధమైనటువంటి విషయములో మనకి ప్రమాణము వేదమొక్కటే. వేదము ఏది చెప్పిందో అదే ప్రమాణం.
అదిగో అటువంటి ప్రమాణమైనటువంటి వేదమును అంగీకరిస్తే తప్ప నువ్వు పరమాత్మ సన్నిధానానికి వెళ్ళడానికి అనర్హుడవు. వేద ప్రమాణమును అంగీకరించానని చెప్పి నమస్కారం చెయ్యడమే వృషభాద్రిని ఎక్కడం. వృషభాద్రిని ఎక్కితే రెండోది ఏది ఎక్కాలి? వృషాద్రిని ఎక్కాలి. వృషాద్రి అంటే ఏమిటి? మీరు వేదం చదువుకుని వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించేస్తే సరిపోతుందా? సరిపోదు. వేదం ఏం చెప్తుంది? ధర్మం చెప్తుంది. ఏ ధర్మం చెప్తుంది? ధర్మం మారుతుంది, సత్యము మారదు. ఎందుకని? ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడం ధర్మం, ద్వాదశి నాడు అన్నం తినడం ధర్మం. కొడుకుగా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పుత్రధర్మం, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిచ్చినప్పుడు సోదర ధర్మం. పక్కింటి వారి స్త్రీ కనపడినప్పుడు తను పుత్రధర్మంగా నిలబడాలి, ఆవిడలో మాతృమూర్తిని చూసి. తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్తృధర్మం పాటించాలి. గురువు దగ్గరికి వెడితే శిష్యధర్మం పాటించాలి. తన ఉద్యోగానికి వెడితే సేవక ధర్మం పాటించాలి. ఎక్కడ తను ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటించాలి. అంతే తప్ప ఒక ధర్మాన్ని ఒక ధర్మంతో కలగాపులగం చేయకూడదు. ఈ ధర్మాన్ని వైక్లభ్యం లేకుండా నువ్వు అనుష్ఠానం చేసిన నాడు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఇలా నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠానము చేస్తూ ఉండడమే వృషభాద్రి, తరువాత వృషాద్రిని ఎక్కుట. అందుకని వృషభాద్రిని దాటి తరువాత దేంట్లోకి వెళ్ళాలి? గరుడాద్రిని ఎక్కాలి. గరుడుడంటే ఎవరు? దూరదృష్టి కలిగిన వాడు. గరుడు ఎంత ఆకాశంలో విహరిస్తూ ఉండనివ్వండి, ఎంత దూరంగా ఉన్నదాన్నైనా స్పష్టంగా చూస్తాడు. అందుకని ఆయన యొక్క అనుగ్రహం ఉందా? గరుత్మంతుణ్ణే వేదం కింద చెప్తారు. అందుకని గరుడుని యొక్క అనుగ్రహమును పొందుట అంటే దేన్ని పొందడం? వేదములో యువతల ఉన్న ధర్మాన్ని తాను నిరంతరము పాటిస్తూ వేదము యొక్క ఉత్తర భాగమైనటువంటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తాను పొందగలగడం, ఆ జ్ఞానాన్ని తను తెలుసుకోవడం, ఇది గరుడాద్రిని అధిరోహించుట. గరుడాద్రి దాటితే దేనికి వెళ్ళాలి? అంజనాద్రికి వెళ్ళాలి. అంజనము అంటే ఏమిటి? ఇంతకు ముందు మీకు కనపడని వస్తువు కనపడేటట్టు చేసేదానికి అంజనం అని పేరు. ఆయన కళ్ళకి అంజనం పెట్టుకున్నాడు ఏమిటంటే చీకట్లో చూస్తున్నాడంటారు. అంజనం పెట్టుకుంటే ఏమవుతుంది? ఎవ్వరికీ కనపడని వస్తువు మీకు కనపడుతుంది. ఇప్పుడు ఏమైంది? వేదములో ఉండేటటువంటి పూర్వభాగమైనటువంటి ధర్మమును కర్మమును మీరు ఆచరిస్తే, ఉత్తర భాగమైనటువంటి జ్ఞానమును అనుభవానికి తెచ్చుకుంటే, ఆ జ్ఞానమునందు ప్రవేశిస్తే, దాని చేత మీరు అది అనుష్ఠాన పర్యంతములోకి రావాలి. కాబట్టి నిరంతరము రక్షింపబడడానికి ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది గాయత్రి వంటి మంత్రముల చేత నిరంతరము లోపల ఉండేటటువంటి ఆత్మదర్శన ప్రయత్నశీలుడైనటువంటి వ్యక్తి ఎవరుంటాడో అటువంటి వ్యక్తి గరుడాద్రిని అధిరోహించినవాడు. ఇలాంటి గరుడాద్రిని అధిరోహిస్తే తర్వాత కొండ ఏది ఎక్కుతాడు? శేషాద్రిని ఎక్కుతాడు. శేషుడెవరు? నిరంతరం స్వామి దగ్గర ఉంటాడు, శేషమై ఉంటాడు. ఆయనకి ఏం కోరిక ఉండదు, ఆయనకి ఎప్పుడు భగవంతుణ్ణి వహించడమే. శేషుడు ఏం చేస్తాడు? పడుకుంటే స్వామివారికి పరుపు అయిపోతాడు, స్వామివారు కూర్చుంటే కుర్చీ అయిపోతాడు. ఎప్పుడు స్వామివారికి మారి 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 సేవ చేస్తాడు. ఆయన తల పెట్టుకుంటే తలగడ అయిపోతాడు. ఆయన అవతారం తీసుకుని వస్తే ఒకసారి త్రేతాయుగంలో లక్ష్మణుడు అయ్యొచ్చాడు బెంగెట్టుకున్నట్ట. అయ్యో నేను లక్ష్మణుడిని అయ్యొచ్చాను, పెద్దవాడిగా పాపం కష్టాలన్నీ పరమాత్మ పడ్డారు, ఈ మాట కష్టాలన్నీ నేను పడతాను, అందుకని నేను పెద్దవాడిగా పుడతానని బలమముగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణండనటి ఘనుడు సుతుడు. ఒకసారి బలరాముడిగా వచ్చాడు ఆయన. అందుకని ఎప్పుడూ పరమాత్మని విడిచిపెట్టకుండా ఆయన వెంట తిరిగి సేవ చేస్తుంటాడు. ఇదే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సందానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్భువర. ఏది చేస్తున్నా ఆ భగవంతుడి సేవగా చేస్తూ పొంగిపోతూ చేసిన వాడికి ఫలమునందు అపేక్ష ఉండదు. ఒకసారి సంకల్పం చేస్తాడు, సర్వేశ్వరుడికి నమస్కారం చేసుకుంటాడు, బయలుదేరుతాడు. ఫలితం వచ్చిందా? సంతోషిస్తాడు. ఫలితం రాలేదా? ఫలితం రాలేదని అనడు. మీరు అది జ్ఞాపకం పెట్టుకోవాలి. తండ్రి సుశిక్షితుడైన కుమారుడు అనుకోండి, చాలా ధర్మం తెలిసిన కొడుకుని ఈ పని నువ్వు చెయ్యకు అన్నాడు అనుకోండి. కుమారుడు అడగడు తండ్రిని, నాన్నగారు ఈ పని నన్ను ఎందుకు చెయ్యొద్దన్నారండి అనడు. ఏమో మా నాన్నగారు నన్ను ఈ పని చెయ్యొద్దు అన్నారు అంటే
ఆ పని నేను చెయ్యడం చేత నాకేదో ప్రమాదం పొంచి ఉందన్నమాట, అందుకే నన్ను నాన్నగారు ఆ పని చెయ్యొద్దన్నుంటారు అని వెళ్ళిపోతాడు. పింకివాడైన కొడుకు ఏం చేస్తాడు, నాకు నాన్నగారు చేయనివ్వలేదు, అది చేయనివ్వలేదు